అది సబ్మిట్ చేయండి మీకు బీటెక్ సర్టిఫికెట్ బీఫార్మసీ సర్టిఫికెట్ రాదు. సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు జేఎన్టీయూ కే కింద కానివ్వండి, జేఎన్టీయూ ఏ కింద కానివ్వండి, జేఎన్టీయూ జీవీ కింద కానివ్వండి, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు R20, ఇక ముందు రాబోయే వాళ్ళు R23. సో వీళ్ళంతా కూడా సబ్జెక్టులన్నీ రాసుకుంటున్నారు. సబ్జెక్టులు అయిపోయి ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయే వాళ్ళు ఉన్నారు, సప్లీ రాసుకొని పాస్ అయిపోయే వాళ్ళు ఉన్నారు, అన్నీ చేసుకుంటా ఉన్నారు. ఎన్పీటీఎల్ కూడా రాసుకునే వాళ్ళు ఉన్నారు, దాని మ్యాండేటరీ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ ఒక పక్కా పెడితే మీరు ఎన్పీటీఎల్ కోర్సులు అవజేసున్న సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కానివ్వండి, మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ కూడా 4-1 వరకు అవజేసుకొని ఉన్నా కానివ్వండి, లేకపోతే సప్లీలు రాసుకొని మొత్తం కంప్లీట్ చేసుకుని ఉన్నా కానివ్వండి, లేకపోతే 4th ఇయర్ తర్వాత కూడా సప్లీలు రాసుకొని అవజేసుకున్నా కానివ్వండి, ఒకటి మాత్రం కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఇప్పుడు మ్యాండేటరీ చేసినాయి. అదేంటో చెప్తాను. అది లేకపోతే ఆ కండిషన్ కనుక వాళ్ళు పెట్టినట్టయితే, సో అంటే అన్ని కాలేజీలు నేను చెప్పను, కొన్ని కాలేజీలు, సో అవి కనుక వీళ్ళు కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే, సో అది కనుక మీరు సబ్మిట్ చేయండి మీకు బీటెక్ సర్టిఫికెట్ అనేది రాదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి యూనివర్సిటీకి అయితే ఎటువంటి సిఫార్సు కూడా చేయరు, రికమెండేషన్ కూడా చేయరు అనమాట. సో ఇంతకు అదేంటో దాని గురించి చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్స్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో ఇప్పుడు 4-2కి వచ్చేసరికి R20కి సబ్జెక్టులు ఏం లేవు, R23కి కూడా అదే బాట అనుకోండి. అయితే ప్రాజెక్ట్ మాత్రమే చేశారు. అయితే వీళ్ళకి కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయి, ప్రాజెక్టు అనేది జనరల్గా ఏం చేస్తారు వీళ్ళు, డమ్మీ ప్రాజెక్టు పోయిన సంవత్సరం సీనియర్స్ పెట్టిందో లేకపోతే ఇది ఇన్స్టిట్యూట్లో కొనుక్కొచ్చిందో పెట్టుకుంటారు ఇందులో తీసుకొచ్చుకొని. అయితే అది ఏమవుతుంది, అది రికమెండ్ చేస్తే అంతా వైవ వాయిస్తో సహా అంతా అయిపోయినట్టయితే నో ప్రాబ్లం, ఈ ఎన్పీటీఎల్ కోర్స్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టేసుకుంటారు అవి కనుక మ్యాండేటరీ చేస్తే. అయితే ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, ప్రాజెక్ట్తో పాటు మీకు పేపర్ పబ్లిషింగ్ కనుక కంపల్సరిగా చేసినట్టయితే ఎంటెక్ లాగా మీరు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాని మీద పేపర్ పబ్లిష్ చేయాలి. పేపర్ పబ్లిష్ చేయడం అంటే రీసెర్చ్ పేపర్ లాగా మీ పేరు మీద, మీ గైడ్ పేరు మీద, మీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రావాలి. మరి పేపర్ పబ్లిషింగ్ కాస్ట్ ఉంటుందా అంటే కాస్ట్ ఉంటుంది. మరి పేపర్ పబ్లిషింగ్ చేయాలంటే కొత్తగా ఉండాలంటే కొత్తగా ఉండాలి. అంటే పాత ప్రాజెక్ట్ని రీపబ్లిష్ చేయరు, ఆ పాత ప్రాజెక్ట్ దానికి ఎక్స్టెన్షన్ కింద ఒక అడిషనల్ అవుట్పుట్ తీసుకొచ్చి దాని మీద మీరు పేపర్ రైటప్ చేయించుకోవాలి. ఒకవేళ మేము చేసుకోగలనంటే మీరు ట్రైనింగ్ తీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి బీటెక్ లెవెల్లో అంత పెద్ద నాలెడ్జ్ ఉంటుంది పేపర్ రైటప్ అని. ఎందుకంటే కాపీ పర్సంటేజ్ అనేది పెడతారు, ప్లాగరిజం అంటారు. 30% ఏమో నాకు తెలిసి, ఆ 30% కాపీ పర్సంటేజ్ దాటితే మీ పేపర్ రిజెక్ట్ అవుతుంది, అంటే మీ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ సప్లీ రాసుకోవాల్సి ఉంటుంది. సో అది సబ్మిట్ చేయకుండా ఆ రూల్ పెడితే కనుక అది సబ్మిట్ చేయండి మీకు బీటెక్ సర్టిఫికెట్ బీఫార్మసీ సర్టిఫికెట్ రాదు. ఓకేనా? అయితే మరి ఈ పేపర్ పబ్లిషింగ్ ఫ్రీ ఛానల్లో చేయాలా పెయిడ్ ఛానల్లో చేయాలంటే అది మీ కాలేజీని బట్టి ఉంటుంది. పెయిడ్ ఛానల్స్ ఉంటాయంటే పెయిడ్ ఛానల్స్ ఉంటాయి. 1000 రూపాయల దగ్గర మొదలెట్టుకొని, 1000 రూపాయలు ఎక్కడా లేదులేండి, ఇప్పుడు 1500 రూపాయల దగ్గర మొదలెట్టుకొని 1,00,000 రూపాయల వరకు కూడా ఉందండి పేపర్ పబ్లిషింగ్ది. అయితే దీనికి మీరు ఖచ్చితంగా అయితే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళు ప్రాజెక్ట్ చేపించి దాని మీద అడిషనల్ అవుట్పుట్ తీసుకొచ్చి దాని మీద కంటెంట్ అంతా రాసి పేపర్ రైటప్ చేసి పేపర్కి పబ్లిషింగ్ జనరల్ ఉంటుంది, ఆ జనరల్కి పంపించి ఆ కాపీ పర్సంటేజ్ మీకు చెకింగ్ చేయించి ఆ తర్వాత మీ ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ కూడా కాపీ పర్సంటేజ్ చెక్ చేస్తారు యూనివర్సిటీ వాడు కనుక ఆ రూల్ పెడితే. సో నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని కాలేజీల్లో అయితే ఈ పేపర్ పబ్లిషింగ్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. మరి ఏదన్నా కాలేజీలు కనుక అటానమస్లు కానీ అఫిలియేటెడ్ కానీ మ్యాండేటరీ చేస్తే మాత్రం ఎవరు ఏం చేసేది అయితే లేదండి. ఇది లేకుండా మాత్రం ఒకవేళ ఆ రూల్ పెడితే ఖచ్చితంగా అయితే మీరు చేయాల్సింది, లేకపోతే బీటెక్ కానీ బీఫార్మసీ సర్టిఫికేట్ కానీ ఎవరు ఇవ్వరు మీకు.